నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో 2 రోజుల తర్వాత స్టాక్ మార్కెట్ వాణిజ్య యుద్ధ భయాల వల్ల 12 కోట్ల రూపాయల నష్టాల్లో ముగిసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అలాగే విదేశీ మదుపర్ల వరుస అమ్మకాలతో దేశీయ సూచీలు మంగళవారం నాడు భారీగా నష్టపోయాయి. గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించకుంటే టారిఫ్లు విధిస్తానని ఐరోపా సమాఖ్య ఈయూకు దేశాలకు గాజా శాంతి మండలిలో చేరేందుకు తిరస్కరించిన ఫ్రాన్స్పై 200% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో మార్కెట్లలో వాణిజ్య భయాలు తీవ్రతరమయ్యాయి. దీని నేపథ్యమే ఈ మార్కెట్ పతనం. సో దీని ప్రభావం వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ కూడా 7 పైసలు నష్టపోయి ₹90.97 వద్ద ముగిసింది. నమోదిత కంపెనీల సంఖ్య 9.86 లక్షల కోట్ల రూపాయలు తగ్గిపోయి 455.82 లక్షల కోట్ల రూపాయలకు పరిమితమైంది. సోమ మంగళవారాల్లో కలిపి మొత్తం 12 లక్షల కోట్ల విలువను మదుపర్లు కోల్పోవడం నిజంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, సో ఏంటంటే మనము ఆచితూచి స్పందించాలా, ఎలా చేయాలనేది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో మాట్లాడే ముందర తప్పనిసరిగా అంటే మీరు టీవీని మ్యూట్ చేసి మొబైల్లోనే మాట్లాడండి. మొబైల్లో మాట్లాడితే మీకు చక్కగా వినపడుతుంది సలహా సూచన. సో ఇక మరి మనం ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఏ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి మీరు మొత్తం స్టాక్ మార్కెట్ 2 రోజుల్లో భారీగా పతనం అయిపోయింది. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ట్రంప్ గారు ఏంటి ఇలా ఇంత ఇబ్బంది పెడుతుంటే నిజంగా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే సార్? నిన్న 10 lakhs crores వన్ డేలో లాస్ట్ 10 days దాదాపుగా తీసుకుంటే 50 లక్షల కోట్లు మా వెల్త్ ఎరోడెడ్. సో కేవలం మిస్టర్ టారిఫ్ వల్లే సార్. సో మెయిన్ అదే. ఇప్పుడు వాళ్ళ మీద February 1st నుంచి 10% అన్నారు. తర్వాత మళ్ళీ జూన్ నుంచి అయినా చేస్తే 25% సపోర్ట్ చేయకపోతే. ఇప్పుడు ఫ్రెంచ్ మీద కూడా, ఫ్రెంచ్ వైన్ మీద 200% ట్యాక్స్ అన్నాడు ఆయన నిన్న. అది ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేయట్లేదని. సో అందుకని నాటో మీద ఇప్పటిదాకా వాళ్ళ సాంగిత్యం వాళ్ళ దాంట్లోనే ఉన్న ఫ్రెండ్స్ నే ఒక రకంగా వ్యతిరేకిస్తున్నాడు ఆయన, ఇప్పటిదాకా పక్కన ఉంచుకున్న వాళ్ళని. సో ఇంకా అర్థం చేసుకోవాలి ఇంకా మరి ఎట్లా ఉంటది. ఇంకా వాళ్ళే అలా చూస్తే మిగతా కంట్రీస్ ఎలా చూస్తాడు ఆయన. సో డెఫినెట్ గా ఇది డౌన్ సైడే ఉందండి. ఇవాళ కూడా డౌన్ సైడే. నిఫ్టీ ఇంకా 1.5% పడితే ఇవాళ కూడా ఇంకా కొంచెం 1.5% దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ దాకా అండి? 24,850 అక్కడ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే అక్కడికి వస్తుందని కాదు, వచ్చే ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఏదైనా ఇది కంటిన్యూ అయితే రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే 58,690 అక్కడ వరకు రావచ్చు. అక్కడ నుంచి ఎక్కడో చోట. ఎందుకంటే బాగా పడిపోయినాయి స్టాక్స్ చూస్తే, విపరీతంగా పడ్డాయి. కొన్ని స్టాక్స్ చూస్తే అసలు మామూలుగా కాదు. రిలయన్స్ 12%, HDFC 8%, ICICI 8%, ITC 20% అబోవ్, L&T 10% అబోవ్. విపరీతంగా 10 లక్షల కోట్లు అంటే మామూలుగా. లార్జ్ క్యాప్ మొత్తం బాగా ఉన్నాయి. సో ఎక్కడ అంటే ఇన్వెస్టర్స్కి భయం లేదు, ట్రేడర్స్కి కొంచెం ఇది అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్కి ఏంటంటే పోర్ట్ఫోలియోలో బుక్ లాస్ ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. ఎక్కడో ఒక చోట ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుంది. కాబట్టి మనం శాంతంగా ఉంటే, డెఫినెట్గా పేషెన్స్ ఉంచుకొని ఉంటే డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఇచ్చే అవకాశాలే ఉంటాయి. దానికోసం వెయిట్ చేయాలి. ట్రిగర్ పాయింట్ బడ్జెట్ బాగాలేదంటే మటుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బడ్జెట్ బాగుంటేనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇవ్వాలి. లాస్ట్ టైం LTC అని షార్ట్ టర్మ్ పెంచారు ఉన్నదాన్ని, అప్పుడు మార్కెట్ బాగా పడింది. సో ఇప్పుడు ఈసారి ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా కొంచెం బూస్ట్ ఇస్తారన్న ఉద్దేశం. ఇవ్వకపోతే మటుకు ఇంకా కొంచెం పడే ఛాన్సులు ఉన్నాయి. అదే అబ్జర్వ్ చేయాలి. మనం దీని మీద మనం డిస్కస్ చేద్దాము. సో సార్ ముందర కాలర్స్ తీసుకుందాం. సార్ శ్రీ వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ 3 స్టాక్స్ అండి. అడోరా వెల్డింగ్ స్టాక్ ఉన్నాయండి. హిందుస్థాన్ కాపర్ కొనాలి, బూస్టర్ కొనాలి సార్. సార్ వాయిస్ వినపడట్లేదు. వాయిస్ వినపడదు. ఒక్క నిమిషం సార్, జస్ట్ బేర్ విత్ us. అడోర్ వెల్డింగ్ వినపడింది. హిందుస్థాన్ జింకా కాపర్ అండి. హిందుస్థాన్ కాపర్. ఓకే. బ్లూ స్టార్ ఈ 2 కొనాలి. అడోరా వెల్డింగ్ ఉన్నాయి.
అడోర్ వెల్డింగ్, హింద్ కాపర్, ఇంకోటి ఏంటండి? బ్లూ స్టార్ ఏసీ లిమిటెడ్. బ్లూ స్టార్ ఏసీ బ్లూ, వన్ సెకండ్. బ్లూ స్టార్, ఓకే. బ్లూ స్టార్ ఏసీ, బ్లూ స్టార్ 1712 ఉంది. బ్లూ స్టార్ 1.9% డౌన్ ఉందండి. ఇది కొంచెం అన్సీజనల్ కదా, కొంచెం డౌనే ఉంటుంది, కొంచెం డౌనే ఉంది. ఇదైతే కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. హింద్ కాపర్ అన్నారు 529 ఉంది, 0.48%. ఇది బాగా పెరిగింది కదా, మనం 600 దాకా వస్తుంది అనుకున్నాం, 570 దాకా వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చింది. ఏదైనా మళ్ళీ 510 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, 510 కట్ కాకపోవచ్చు, మళ్ళీ మూమెంట్ వస్తే హై దాటింది అనుకోండి 600 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఇదివరకే అనుకున్నాం 600 వరకు రావాలండి, 600 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 510 కట్ అయితే మటుకు కిందకు వచ్చేస్తుంది, కొంచెం కిందకు ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటుంది. అది మెయిన్, ఆ లెవెల్ చూసుకోండి సార్. అడోర్ వెల్డింగ్ అన్నారు, అడోర్ వెల్డింగ్ వచ్చేసి 1002 అండి, 0.3% ప్లస్ లో ఉంది. మీకు అప్పర్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది సార్. ఇది కొంచెం మీరు ఏదైనా 1050 క్రాస్ అయినప్పుడు కొనండి ఫ్రెష్ బయింగ్ అయితే, ఇప్పుడైతే వద్దు. ప్రజెంట్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, రీట్రేస్మెంట్ స్టేజ్ లో ఉంది. కొంచెం మీకు టెక్నికల్ గా చూసినా పర్వాలేదు, బాగానే ఉన్నాయి రిజల్ట్స్, అవన్నీ బాగానే ఉన్నాయి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం ఈ మార్కెట్ కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి కొంచెం తగ్గుతుంది అవకాశాలు ఉన్నాయి. ఈ క్వార్టర్ చూస్తే రిజల్ట్స్ మనకు తెలుస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడాలి. ఈ క్వార్టర్ కదా, నెక్స్ట్ క్వార్టర్ చూస్తే దీని డైరెక్షన్ తెలుస్తుంది కొంచెం, ఎందుకంటే కొంచెం వీక్గా ఉంది కాబట్టి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సందీప్ గారు నిజామాబాద్ అండి. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అథర్ ఎనర్జీ, ఎరిడా, డిక్సన్ టెక్నాలజీస్ లో సార్ ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చా సార్, లేకపోతే వెయిట్ చేయమంటారా? అథర్ ఎనర్జీ, ఎరిడా రెండు ఫ్యూచర్ స్టాక్స్. మూడోది ఏంటండి? డిక్సాన్ టెక్నాలజీ సార్. డిక్సాన్ ఐటీ కొట్టేస్తున్నారు, ఐటీ 20% అబోవ్ బాగా కొడుతున్నారు. ఎఫ్ఎంసీజీ ఐటీ బాగా కొట్టేస్తారు కదా. మా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ఇవి మీరు స్టాక్ చేసిన అన్ని 3 కూడా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి కదా, బాగా పడే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ మళ్ళీ సెక్టర్ సిక్లికల్ కాబట్టి నెక్స్ట్ 3-4 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే టీసీఎస్ ఎంతవరకు నుంచి తగ్గిందో మళ్ళీ 4500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు ఐటీ సెక్టర్ కూడా అంత బాగానే ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. నెక్స్ట్ ఐఎన్ఆర్ 90 ఉంది, దీని ఎఫెక్ట్ వాళ్ళకి పాజిటివే, దీని ఎఫెక్ట్ నెక్స్ట్ క్వార్టర్లో పడుద్ది. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూస్తే ఐటీ డైరెక్షన్ తెలుస్తుంది. మిగతాది మనం కొంచెం వెయిట్ చేయాలి సార్. ఇవన్నీ కూడా మీకు లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వస్తాయి, బట్ ఇట్ విల్ టేక్ ఎ టైం. మీరు వెయిట్ చేయండి, పర్వాలేదు. యావరేజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఆగండి. మార్కెట్ కూడా కొంచెం నెగిటివే ఉంది, డౌనే ఉంది. ఓకే. సో సార్ మరో కాల్ అండి, శశికళ గారు తాడిపత్రి నుంచి. నమస్కారం మేడం. మేడం చెప్పండి. మేడం కొద్దిగా గట్టిగా మాట్లాడరా మేడం. గోల్డ్ గోల్డ్ తగ్గ అంటే ఇప్పుడు చూడండి, గోల్డ్ కోసం అంటే మీకు అవసరార్థమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ కొనొద్దు. మీరు వాడుకకి కోసం అయితే కొనుక్కోండి, ఎందుకంటే ఒకవేళ తగ్గినా మనకేం ఫికర్ అనిపించదు. ఒకవేళ మనం ఇప్పుడు కొన్నాం అనుకోండి, బాగా పెరిగి ఉన్నాయి కదా, బాగా పెరిగిపోయి ఉన్నాయి, ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. సో ఏదన్నా కొంచెం ఈక్విటీ కొంచెం మళ్ళీ యూటర్న్ తీసుకుంది అనుకోండి, అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులే ఉంటాయి, కానీ విపరీతంగా పెద్ద తగ్గకపోవచ్చు. మీరు ఏదన్నా అవసరార్థం అయితేనే కొనుక్కోండి. టైం ఉంటే ఒక రకంగా, టైం లేకపోతే ఇమీడియట్గా మనం కొనాల్సిందే. ఎంత ఉన్నా కొనుక్కుంటాం. టైం ఉందనుకోండి, 1 ఇయర్ అంటే గోల్డ్ షాప్లో స్కీమ్స్ ఉంటాయి. లేదు 5 ఇయర్స్ 10 ఇయర్స్ టైం ఉంది, నాకు అప్పటికి ఇంత కావాలనుకోప్పుడు ఈటీఎఫ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీస్ కానీ పెట్టుకోండి. అప్పటికి అవి రిడీమ్ చేసుకొని మనం లేటెస్ట్ ఆర్మెంట్ కొనుక్కోవచ్చు. అది బెస్ట్. లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే కొంత పర్సెంట్ 50% చేసుకోండి, 50% ఉంచుకోండి. ఎందుకంటే ఇంకా అన్సర్టనిటీ క్లారిటీ రాలా. ఈ గ్రీన్ ల్యాండ్ ఇవన్నీ కూడా అన్సర్టనిటీ ఉన్నాయి. ఇంకా ఆ క్లారిటీ వచ్చినప్పుడే మార్కెట్ కొంచెం పెరుగుద్ది. ఆ క్లారిటీ రానంతకాలం ఆల్ రోడ్స్ ఆర్ లీడ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే రైట్ మేడం, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, సాంబశివరావు గారు గుంటూరు నుండి. నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే సార్. ఎస్ సార్. నా దగ్గర వోల్ట్రా జెంటెక్, జెంటెక్, టాటా టెక్ అండి. టాటా టెక్నాలజీస్. ఓకే, ఇంకోటి ఏంటంటే రెండోది వోల్ట్రా అండి. ఓలెక్ట్రా. ఓకే సార్,
ఒలెక్ట్రా మంచి కంపెనీ అండి అది. ఒలెక్ట్రా గ్రీన్ బస్సెస్ ఇవన్నీ కదా 1042 బాగుంటుంది సార్ ఇది. కాకపోతే బాగా అంతకుముందు పెరిగింది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడు వద్దంటాను, అది డౌన్ ఉంది. ఇంకా మీకు 1000 కట్ అయిందంటే ఇంకా కొంచెం కిందకి రావచ్చు. కానీ ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళకి, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. మార్కెట్ కండిషన్ తెలిసింది కదా, అందుకని కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్కి అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా మీకు మూవ్మెంట్ రావాలంటే 1160 దాటినప్పుడు కొంచెం దాంట్లో కొంచెం ఫైర్ వచ్చే అవకాశం ఉంది. ఆ 1160 దాటాలి. ప్రస్తుతానికైతే కొంచెం టైం పట్టేటట్టు ఉంది. బట్ లాంగ్ టర్మ్ అయితే మంచి కంపెనీ సార్ ఇది. ఇంకోటి ఏంటంటే రెండోది టాటా టెక్. టాటా టెక్ అనేది మీకు 642 ఉంది, 1% డౌన్ ఉంది. ఇది డౌన్ సైడ్ అంటే కన్సల్టేషన్ పెద్ద పడట్లేదు, పెద్ద పరగట్లేదు. మూమెంట్ కొంచెం టైం పట్టిందండి, రీసెంట్ది కదా, కొంచెం టైం పట్టింది. మీకు 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ చూడాలి, తర్వాత కానీ దీంట్లో మూమెంట్ రాదు. ఏదైనా మీకు కొంచెం ఫైర్ రావాలంటే దీంట్లో 700 దాటినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది లేటెస్ట్ కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేము. ఆల్రెడీ ఉన్న డేటా అంటే దాని ప్రకారం చెప్పగలం, కానీ ఇది లేటెస్ట్ కాబట్టి కొంచెం మనం లాంగ్ టర్మ్ టాటా గ్రూప్ అనేది నమ్మకం. ట్రస్ట్ అంటే టాటా అంటే ట్రస్ట్. సో 80% ఈ కంపెనీ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగానే రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, నారాయణ గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ 2 స్టాక్స్ సార్. జిఆర్ఎస్సి గార్డెన్ రిచ్ బిల్డర్ సార్, అది ఈ రేట్ లో తీసుకోవచ్చా? అదొకటి. ఈపాక్ డ్యూరబుల్ సార్, అదే 450 లో ఉన్నాయి సార్ నా దగ్గర. ప్రజెంట్ 40% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో ఎవరు చేసుకోవచ్చా? ఒకటే ఫస్ట్ ఏంటంటే జిఆర్ఎస్సి ఒకటి, ఇంపాక్ట్ డ్యూరబుల్స్ జిఆర్ఎస్సి అని చెప్పారు. గార్డెన్ రీసెర్చ్. రెండోది సార్ ఈపాక్ డ్యూరబుల్ సార్. ఈపాక్ 450లో ఉంటుంది. ఈపాక్ డ్యూరబుల్స్ వచ్చేసి 263 ఉంది, 0.82% ప్లస్లో ఉందండి. ఇది మీకు ఏదైనా ఫ్రెష్ బయింగా ఆల్రెడీ ఉన్నాయండి? రెండు ఉన్నాయి సార్, 450 దగ్గర ఉన్నాయి సార్. ఓకే, అది బ్రేక్అవుట్ అవడానికి టైం పట్టుద్ది. మీకు ఏదైనా 260 దాటినప్పుడు కొంచెం మూమెంట్ రావచ్చు సార్. అంటే కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ రిజల్ట్స్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడండి, అప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మళ్ళీ 360, 370 దాకా రావచ్చు, అంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అన్నారు 2244, 1.5% మైనస్ ఉంది సార్. ఇది కొంచెం డౌనే ఉంది సార్, ఇంకా డౌన్ అవుతుంది. కొంచెం యావరేజ్ చేసుకోవడానికన్నా ఇప్పుడే కాదు, కొంచెం పండివ్వండి. రిజల్ట్స్ పరంగా ఏం పర్వాలేదు, మంచిగానే ఉంది. మీకు లెవెల్స్ చూస్తే మీకు అంతకుముందు ఎక్కడ తీసుకుంది మనకి దాదాపుగా 1771, అక్కడ వరకు వచ్చే ఛాన్స్ లేదు. కానీ మీకు 1900, 1950 దగ్గర తీసుకోవాలి. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి, ఆ సపోర్ట్ దగ్గర తీసుకోవాలి. లేదంటే 1700 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది అబ్జర్వ్ చేయండి. రైట్ అండి, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాని గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. సార్ నమస్తే. ఎస్ సార్. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ కిమ్స్ హాస్పిటల్ 707 లో కొన్నాను సార్. అదొకటి. కిమ్స్ 707. సార్ కిమ్స్ సార్ ఇంకొకటి చెప్పండి సార్ నాని గారు. కిమ్స్ 707. కిమ్స్ హాస్పిటల్ 707 లో బై చేశాను. అట్లాగే వోల్టాస్ 1433 లో బై చేశాను. యావరేజ్ చేయమంటారా? వోల్టాస్ 1308 ఉంది, యావరేజ్ చేయడానికి కొంచెం ఆగండి సార్. ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఎక్కడ వరకు పోవచ్చు అంటే మీకు 1245 వరకు రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. 1300 కట్ అయితే కొంచెం వెయిట్ చేయండి యావరేజ్, ఎందుకంటే ట్రెండ్ కూడా కొంచెం నెగిటివ్గా ఉంది కదా. మార్కెట్ కూడా బేరిష్ జోన్లో ఉంది. 25,900 అబవ్ ఉన్నప్పుడే బూలిష్ జోన్లో వచ్చిన లెక్క, దానికంటే కింద ఉన్నప్పుడు బేరిష్ జోన్లో ఉన్నట్టే లెక్క. సో కాబట్టి బేరిష్ జోన్లో ఇంకా 1.5% నిఫ్టీ డౌన్లో నేను చూపిస్తున్నారు కాబట్టి కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి. ఏదైనా 25,000 కట్ అయిపోయి 24,850, 900 అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మనం తీసుకోవచ్చు. ఆ లెవెల్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అక్కడ దాకా వెయిట్ చేయండి. అంటే పడుతుంటే ఒకవేళ యూటర్న్ తిరుగుతుంటే మనం ఇమీడియట్ యావరేజ్ చేసుకోవచ్చు. అది తెలుస్తుంది మనకి మార్కెట్ ట్రెండ్ని బట్టి. ప్రస్తుతం అయితే ట్రెండ్ నెగిటివే ఉంది. వోల్టాస్ వచ్చేసి కిమ్స్ వచ్చేసి 604 ఉందండి, 2% డౌన్. ఇది కూడా ట్రెండింగ్ డౌనే ఉంది. స్టాక్స్ అంటే నిఫ్టీ 50లో దాదాపుగా అన్ని స్టాక్స్ మైనస్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. అంటే నిఫ్టీ నెక్స్ట్ 500లో కూడా 12% ప్లస్లో ఉన్నాయి, మిగతా అన్ని మైనస్లో ఉన్నాయి. ఏ స్టాక్ చూసినా ఆల్ సెక్టర్స్, ఆల్ స్టాక్స్ నిన్న డౌన్ విపరీతంగా కొట్టేశారు. సో నిన్న బాగా బ్లీడింగ్ అనుకోండి. నిన్న
సో అందుకని అన్ని ట్రెండింగ్ డౌనే ఉన్నాయి. ఏదైనా కొంచెం ఇది కూడా డౌనే ఉంది. మీరు యావరేజ్ చేసుకోవడానికైనా ఆగండి, కొంచెం పడినవ్వండి, పడేటప్పుడు పడినవ్వండి. ఫాలింగ్ నైఫ్ మనం పట్టుకోకూడదు, పడినవ్వండి. ఆ పడిన తర్వాత యూటర్న్ తీసుకుంటుంది ఎక్కడో చోట, అది తెలుస్తుంది మనకి. ఆ లెవెల్ చూసినప్పుడు అప్పుడు మనకి ఇది పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, అప్పుడు కొంటే మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. సార్ మరో కలరండి, సుమలత గారు హైదరాబాద్ నుండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను కావేరీ సీడ్స్ 1480 బై చేశాను సార్, చాలా లాస్ లో ఉన్నాను. కావేరీ సీడ్ బాగా పడిపోయిందండి ఈ మధ్య, బాగా పడింది 8-10. అవును సార్. ఇంకోటి హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ లో ఇప్పుడు కొనొచ్చా సార్? హెచ్డిఎఫ్సి గోల్డ్ ETF అంటే లంసమ్మా ఎస్ఐపినా? లంసమ్ సార్. లంసం వద్దండి, ఎస్ఐపికి వెళ్ళండి. ఓకే సార్. ఎస్ఐపి చేయండి బెస్ట్. ఎందుకంటే లోవర్ లోస్లో వచ్చినప్పుడు హయ్యర్ హైస్లో వస్తాయి, హయ్యర్ హైస్లో కానీ లోవర్ లోస్లో కానీ, అటు పైకి అంటే హయ్యర్ హైస్లో వస్తాయి, లో అంటే లోవర్ లోస్ వస్తాయి, కాబట్టి యావరేజ్ అవుతుంది. సో ఏం పర్వాలేదు. హయ్యర్ అయినప్పుడు మనకు కొంచెం ఇది అనిపిస్తుంది, కానీ లోవర్ లోస్లో యావరేజ్ అవుతుంది కాబట్టి కొంచెం చెప్పలేము, ఓవర్ బాట్ జోన్లో ఉంది. ఏదన్నా కొంచెం ప్రాఫిట్ బుక్ అయితే హెల్దీ కరెక్షన్ వస్తే కొంచెం బెస్ట్. అది ఎక్కడికి రావచ్చు? 100 ఇంటర్నేషనల్ ఔన్స్ 100 దాకా రాలేదండి. మనది అయితే బాగా పెరిగింది, అది కొంచెం పెరగల, 95 దాకా వచ్చింది. 100 దగ్గరికి వచ్చినప్పుడు ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ కొంచెం తగ్గచ్చు అనేది. సో అట్లానే మనది ఇది చూసుకున్న 3.5 అనుకున్నాం, 3.5 వరకు అక్కడ బుక్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా నిన్న 331, 332 దాకా వచ్చింది. సో 3.5 అనేది క్రాస్ అయ్యేటట్టే కనపడుతుంది. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కొత్త కొత్త ఇష్యూస్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి యాడ్ టు ద ఫ్యూయల్ లాగా, అందుకని కొంచెం పెరుగుతూ ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేసిందల్లా కోర్టు నిన్న ఒక రూమర్ కూడా వచ్చింది, అది నిజమో తెలియదు కానీ కోర్టు ఇమీడియట్ గా ఇవాళ రేపట్లో ఎట్టి పరిస్థితుల్లో న్యూ టారిఫ్ల మీద ఒక డిసిజన్ ఇవ్వచ్చు అని. సో అది ఇచ్చింది అనుకోండి, అగెనిస్ట్ వచ్చితే మనకు సంతోషం, ఫర్ వచ్చిందంటే ఆయనకి సంతోషం. ఇంకా 500% ట్యాక్స్, 5000 ట్యాక్స్ తీసుకోవచ్చు. సో అది ఏంటనేది తెలియాలి. సో డెఫినెట్ గా ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. కానీ ఎస్ఐపి చేయండి బెస్ట్, లంసం కొనొద్దు గోల్డ్. రైట్ అండి. కావేరీ సీట్స్ అయితే నెగిటివ్ ఉంది, ఇంకా పడనివ్వండి. మీరు ఆల్రెడీ ఉంటే కనుక పడనివ్వండి. కొంచెం నెగిటివ్ ఉంది, దాదాపుగా 8 months నుంచి పడుతూనే ఉంది. సో మనకు కొంచెం అంటే లోవర్ లెవెల్స్కి బాగా కిందకు వచ్చిన తర్వాత అప్పుడు మనం చూద్దాం, ఎక్కడో చాట యూటర్న్ తీసుకుంటుంది, పడేటప్పుడు పడనివ్వండి. ప్రెసెంట్ అయితే ఈ సిచ్యుయేషన్తో పాటు ఇది కూడా కొంచెం పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఏదన్నా మీకు 850, 860 దగ్గర కొంచెం మూమెంట్ పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి, అక్కడ పెరిగినప్పుడు మనం చూద్దాం. ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. రైట్ సార్. మరో కాల్ అండి, గిరిబాబు గారు తిరుపతి నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి సార్. ప్రభు గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు 3 స్టాక్స్ మీద డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. కొచ్చిన్ షిప్యార్డ్. కొచ్చిన్ షిప్యార్డ్, ఓకే. అది 22% మైనస్ లో ఉన్నది సార్. ఓకే. మళ్ళీ సాఫ్ట్ ఏదండి? సాక్సాఫ్ట్, ఓకే. సాఫ్ట్ అది వచ్చి 15% మైనస్ లో ఉన్నది సార్. ఓకే. మళ్ళీ యూనియన్ బ్యాంకు ప్రాఫిట్ 50% ప్రాఫిట్ లో ఉన్నది. ఓకే. చాలా ఆళ్ల తర్వాత యూనియన్ బ్యాంక్ కొంచెం బ్యాంకులు కొంచెం మూమెంట్ వచ్చినాయి. సో 175 నడుస్తుందండి. బ్యాంకులు కొంచెం పెరుగుతాయి అనుకుంటున్నాం. మేజర్గా ఇప్పుడు బాగున్నాయి ఏంటంటే ఒక రకంగా బ్యాంకులే, గవర్నమెంట్ బ్యాంకులే కొంచెం ఇదిగా ఉన్నాయి. సో 180 వరకు రావచ్చు ఛాన్సెస్, 180. ఎందుకంటే తర్వాత 63,000 బ్యాంక్ నిఫ్టీ వస్తే ఇంకొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో చాలా కాలం తర్వాత యూనియన్ బ్యాంక్లో ఫైర్ వచ్చింది కొంచెం. అసలు ఎప్పుడు తోసినా ముందుకు వచ్చేది కాదు, మార్కెట్ ట్రెండ్ బాగా ప్లస్లో ఉన్న మూమెంట్ ఉండేది కాదు. సో ఇప్పుడు కొంచెం మూమెంట్ వచ్చింది. ఇప్పుడు కొంచెం 180 దాకా చూడండి, 180 దగ్గర కొంచెం మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సాక్సాఫ్ట్ అన్నారు మైనస్లోనే ఉన్నారు, 174. ఇది కొంచెం ఇంకా డౌనే ఉంది సార్, వీకే ఉంది. 183, 184 కట్ అయితేనే కొంచెం అక్కడ బ్రేక్అవుట్ అయితేనే కొంచెం ఛాన్స్ ఉంటాయి, అక్కడ దాకా వెయిట్ చేయాలి. ట్రెండింగ్ అయితే డౌనే ఉంది. కొచ్చిన్ షిప్యార్డ్ కూడా ఈ మధ్య బాగా ఇబ్బంది పడింది, 1432. మేబీ ఇంకా కిందకే రావచ్చు సార్, 1280 దాకా రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. ఆ 1280 కట్ అయితే కొంచెం కిందకు వస్తుంది. 1280 to 1300, 1310 అక్కడ మీకు సపోర్ట్ తీసుకోవచ్చు. కాబట్టి కొంచెం బీట్ అండ్ డౌన్ స్టాక్ అంటే ఒక రకంగా దీన్ని కూడా చెప్పుకోవచ్చు కొచ్చిన్ షిప్యార్డ్. నెక్స్ట్ 3 to 5 years పెట్టుకోండి, షిప్పింగ్ దాంట్లో మళ్ళీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్లే ఉంటాయి. డెఫినెట్గా లాంగ్ టర్మ్ అనుకోండి. ఓకే.
రైట్ సార్. సార్ అదండి సూచన. సాయినాథ్ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ సాయినాథ్ గారు. నమస్తే సార్. సార్ నాకు కాపర్ కి ఈటీఎఫ్ ఏదో కావాలి సార్. కాపర్ ఈటీఎఫ్ కాపర్ ఈటీఎఫ్ లేవండి. ఇప్పుడు ఇంకా వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి. లేవు ఇంకా, ఓన్లీ ఈక్విటీలోనే కొనుక్కోవాలి. హిందూ కాపర్ కానీ, వేదాంత కానీ, వేరే ఇంకా స్టాక్స్ ఉంటాయి. అట్లాంటి స్టాక్స్ ఏదన్నా ఉంటే అవి కొనుక్కోవాలి. కానీ ఈటీఎఫ్ లేవండి. అతి తొందరలో వస్తాయి, ఎందుకంటే ఇంకా రెడీ అవుతున్నారు ఏఎంసీలు కూడా. ఎందుకంటే కాపర్ కూడా ఫ్యూచర్లో యుఎస్ క్రిటికల్ దాంట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు సిల్వర్ ఎట్లా యాడ్ అయిందో కాపర్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుందండి. కాపర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం డైవర్సిఫైడ్ చేయాలంటే సిల్వరు, కాపరు, జింకు, అల్యూమినియం ఇవి కూడా కొంచెం డైవర్సిఫైడ్ చేసుకోవాలి. మెటల్స్ అన్నీ పెరుగుతున్నాయి, ఇవి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈక్విటీ. సో ఇది కొంచెం ఏదైనా చేంజెస్ వస్తే ఎక్కడ దాకా పెరగచ్చు అంటే మరి మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ యూఎస్లో ఉన్నాయి కదా, అక్కడ దాకా పెరగచ్చు. అక్కడ దాకా మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి అనిపిస్తుంది ఓ రకంగా చూస్తే. ఎందుకంటే కొత్త ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి కదా, మరి ఆ ఇష్యూస్ని ఎవరు ఆపలేరు కదా. సో మరి ఆ ఇష్యూస్ వస్తాయంటే మరి ఇవి పెరుగుతూనే ఉంటాయి, ఈక్విటీ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. సో అది ఎండ్ కార్డ్ ఎక్కడ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ సంవత్సరం ఈ 2-3 నెలల్లో కన్సల్టేషన్ అవుతూ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి పెరుగుద్ది అనుకుంటున్నాం. మరి బడ్జెటే విల్ డిసైడ్ డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. సో బడ్జెట్ మనం కీన్గా అబ్జర్వ్ చేయాలండి. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. భాస్కర్ రావు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్తే అండి సార్. సర్వేశ్వర ఫుడ్స్. సర్వేశ్వర ఫుడ్స్, ఎస్ సార్. ఎంతలో కొన్నారు? నేను 550లో కొన్నాను సార్. 2300 ఉన్నాయి. ₹5.50. వీకేముంది సార్, ఇట్లాంటివి కొనకండి దయచేసి. జనరల్గా ఏంటంటే ₹4 ₹5 ఉందని మనం ఏం చేస్తాం, తక్కువ కొంటే ఎక్కువ మన డబ్బులకి ఎక్కువ వస్తాయి అనుకుంటాం. వద్దండి. ఎందుకంటే 100 షేర్లు 1, 2, 3 వస్తాయి, అంతకు మించి రావు. అవి కూడా ఎప్పటికో 10 ఏళ్ళకో అప్పుడు వస్తే 10 ఏళ్ళు మనం దాంట్లో వెయిట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ, బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు చిన్నగా దాంట్లో న్యూస్ ఉండి పెరిగే స్టాక్స్ కానీ, టైట్ కన్సాలిడేషన్ తీసుకొని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు బ్రేక్అవుట్ అవుతాయి. అది తీసుకుంటే ఏముందంటే దాంట్లో కూడా మనం అనుకుంటాం ఒకసారి బ్రేక్అవుట్ అవుతాయి, కానీ బ్రేక్ డౌన్ అవుతాయి. కానీ ఒక 10 తీసుకుంటే 7, 8 ఈజీగా వస్తాయి. ఒక 2, 3 తక్కువ ఉన్నా మనం పాజిటివ్లో ఉంటాం, మన క్యాపిటల్ కొంచెం ఇదిగా ఉంటుంది. సో అది టైం ఇస్తే కనుక ఆ 3 కూడా వచ్చేస్తాయి. సో డెలివరీ బెస్ట్ ఉన్నప్పుడు ఈ బ్రేక్అవుట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఇట్లాంటివి ఏంటంటే బాగుంది కంపెనీ 10 ఏళ్ల తర్వాత వస్తుందంటే, మనకి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వస్తుందంటే ఏం ఉపయోగం సార్? అది అర్థం చేసుకోండి సార్. సో సార్ అండి మరో కాల్ రండి. లక్ష్మి గారు విజయవాడ నుండి. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే సార్. మేడం. నేను ఈ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏయూ స్మాల్ ఫైనాన్స్, క్యాపిటల్ సర్వీసెస్, హెచ్డిఎల్ ఇంజనీరింగ్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, ఇంకోటి ఏంటంటే రెండోది క్యాపిటల్ సర్వీస్. క్యాస్ట్రల్ ఇండియా. క్యాపిటల్ సర్వీసెస్. క్యాస్ట్రల్ సర్వీసెస్. ఇంకోటి మూడోది ఏంటి మేడం? హెచ్డిఎల్ ఇంజనీరింగ్. హెచ్బిఎల్ ఇంజనీర్ బాగా ఇది ఉంది, మీకు డౌన్ అవుతుంది. మంచి కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కొంచెం మీకు ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్కి అయితే కొనుక్కోండి. ఆల్రెడీ ఉంటే మటుకు యావరేజ్ చేయడానికైనా కొంచెం ఆగండి. ట్రెండింగ్ డౌనే ఉంది. మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే 986 ఉందండి, 1.4% డౌన్లో ఉంది. ఇది కన్సిస్టెంట్గా అప్పర్ సైడే కన్సాలిడేషన్ తీసుకుంటుంది. టెక్నికల్గా చూసినా 50 డేస్ డిఎంఏ పైనే ఉంది, అసలు కిందకి రాలేదు దాదాపుగా 4-5 మంత్స్ నుంచి. మీకు 1020 కనుక క్రాస్ అయితే 1100 వరకు వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ట్రెండింగ్ అంటే బ్యాంక్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ కొంచెం ఇవైనా నెక్స్ట్ ఏదన్నా ఒక ట్రిగర్ పాయింట్ ఏదో ఒకటి మంచి పాజిటివ్గా వచ్చినప్పుడు బ్యాంకులు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 63,000 బ్యాంక్ నిఫ్టీ వస్తే మటుకు ఇది అప్పుడు స్టాక్స్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, అది 1080, 1100 వస్తే బుక్ చేసుకోండి. హలో, హెచ్బిఎల్ కూడా చెప్పేశారు కదా. ఓకే రైట్ సార్. లాస్ట్ కాల్ అండి రమాదేవి గారు అండి. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి. ఎస్ మేడం, చెప్పండి ఏ స్టాక్స్ కోసం? ఉజ్జీవన్ ఎస్ఎస్పి బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్. ఉజ్జీవన్ స్మాల్ ఏథర్ ఎనర్జీ కూడా. ఏథర్ ఎనర్జీ ఫ్రెష్ అండి, కొన్న ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ చేస్తున్నామండి. ఎంతలో మేడం? ఉజ్జీవన్ ఎంత, ఏథర్ ఎనర్జీ ఎంత? ఉజ్జీవన్ వచ్చి ₹58 అండి. ఓకే.
ఎథర్ ఎనర్జీ అండి? ఏతర్ అనేది 600 అండి. ఓకే ఓకే, 2 ప్లస్ లోనే ఉన్నారు, స్లైట్ ప్లస్ లో ఉన్నారు. సో .5830 అంది. మీకు స్మాల్ అదే బ్యాంక్ ఇప్పుడే అనుకున్నాం కదండి, ఆ రకంగా వెళ్ళండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇది కూడా మీకు 63-64 దాకా రావచ్చు. కొంచెం ట్రెండ్ ఉంది, అప్ ట్రెండే ఉంది వీటికి. బ్యాంకులన్నీ కూడా చిన్న చిన్న బ్యాంకులు కూడా మెర్జ్ అయిపోతాయి. మెర్జ్ అయ్యే దాంట్లో ఇది కూడా ఉంది. సో ఫ్యూచర్లో ప్రాసెస్ స్టార్ట్ అయింది, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ట్రెండింగ్ ఎందుకంటే బిజినెస్ అవుట్లుక్ కూడా బాగానే ఉంది, హెచ్డిఎఫ్సి తప్ప. మిగతా బ్యాంకులనే బిజినెస్ అవుట్లుక్, ఎన్పిఏ కానీ అన్ని తగ్గున్నాయి కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఈథర్ ఎనర్జీ అన్నారు, ఈథర్ ఎనర్జీ కొంచెం టైం పట్టుద్దండి. మీరు కరెక్ట్ లెవెల్లో 600 అన్నారు, 602 ఉంది ఇప్పుడు. అది మీకు దాదాపుగా 750 నుంచి తగ్గుతూ ఉంది. ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. 589 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ట్రెండింగ్ బాగా అప్పర్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ ఉంది. ఇది నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకున్నప్పుడు హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి, కొంచెం తీసుకొని మళ్ళీ తిరుగుతున్నప్పుడు చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ బాగా తగ్గుతున్నాయి, బాగా విపరీతంగా కొట్టేస్తున్నారు కాబట్టి కొంచెం ఆగటం మంచిది యావరేజ్ చేయడానికి. రైట్ సార్, రైట్ ప్రభు గారు. సో తప్పనిసరిగా అంటే ఈవేళ స్టాక్ మార్కెట్ పాజిటివ్గా స్పందిస్తుందని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ Thank you స్టూడియోస్ అండి. ఫర్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం ప్రభు గారితో. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.